వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి నామకరణం చేశారు. అలాగే గర్గ మహర్షి వచ్చేసి మనకి శ్రీకృష్ణుడికి నామకరణం చేశారు. మరి వెంకటేశ్వర స్వామికి ఎవరు నామకరణం చేశారు? జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం అంటూ ఆ నలుగురికి వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాన్ తదా అంటాడు వాల్మీకి. ఎంతో ఇష్టంగా రాముడికి రామ అన్న పేరు పెట్టాడు వశిష్ఠుడు. అలానే ఊరకరారు మహాత్ములు అంటూ గర్గ మహర్షి వచ్చినప్పుడు నందుడు తన బిడ్డను చూపించగానే కృష్ణ అని నామకరణం చేశాడు. మరి వెంకటేశ్వర స్వామికి ఎవరు నామకరణం చేశారు అంటే కృతేతు నరసింహభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ శ్రీ వెంకటనాయక. ధర్మం 4 పాదాల నడుస్తున్నప్పుడు భగవంతుడి యొక్క బాధ్యత తగ్గుతుంది. ఎందుకంటే అంతా ధర్మబద్ధంగా జీవనాన్ని గడుపుతున్నారు కనుక. ధర్మం ఒకే పాదం మీద నడుస్తున్నప్పుడు తన బిడ్డలకు ధర్మాన్ని బోధించటం కోసం, నేనున్నానన్న అభయాన్ని కలిగించటం కోసం వెంకటేశ్వర అన్న నామాన్ని ఆయనే పెట్టుకున్నాడు. ఆయనకి వేం అంటే సర్వపాపాని వేం ప్రాభు కటత్త దహనముచ్యతే అంటారు. అంటే పాపాలన్నింటినీ కలిపి వేం అన్న అక్షరంతో సూచిస్తే కట అంటే దాన్ని తీసేసేది ఆ వెంకటేశ్వర స్వామి. అందుకే స్మరంతు సర్వపాపఘ్నం స్తువంతు ఇష్టవర్షిణీం దర్శంతు ముక్తిదం ఛేదం శ్రీనివాసం భజే నిశం. ఆయనను స్మరిస్తే చాలు పాపాలన్నీ పోతాయి, స్తుతిస్తే కోరిన కోరికలన్నీ తీరతాయి, దర్శిస్తే మోక్షమే వస్తుంది. ఆ సత్యాన్ని తెలియజేయటం కోసం తిరుమల కొండ మీద కట్టి వరద హస్తాలతో నిలబడి కూర్చుంటే లేవటానికి ఆలస్యమవుతుందన్న ఆలోచనతో కటాక్షించడానికి సిద్ధంగా ఉన్న ఆ స్వామి తన పేరును వెంకటేశ్వర అని పెట్టుకొని మరీ మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కావలసిందల్లా 2 చేతులు ఎత్తి శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద అంటూ ఆయనను శరణు వేడటమే మనం చేయాల్సిన కర్తవ్యం. గోవింద అంటేనే గవాన్ విందయతి గోవింద. నీకు ఆనందాన్ని కలిగించటం కోసం ఆవిర్భవించిన అవతారమే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అవతారం. ఇంకొక విషయం ఏమిటి అంటే మనం ఎంత అదృష్టవంతులము అంటే వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి. ఇంతకు ముందు వెంకటేశ్వర స్వామి లాంటి దైవం లేరు, మళ్ళీ రారు. మళ్ళీ రారని ఎందుకంటారు అంటే కేవలం 28వ చతుర్యుగంలో మాత్రమే భక్తులను అనుగ్రహించడానికి ఆ స్వామి వెంకటేశ్వర అవతారం దాల్చి వైకుంఠాన్ని భూమండలం మీదకి తీసుకువచ్చి విరజానదిని స్వామి పుష్కరిణిగా అవతరింపజేసి మనను కటాక్షించడం కోసం అక్కడ వేంచేసి ఉన్నారు. కాబట్టి ఆయనను భక్తితో కొలిచే ప్రయత్నం చేద్దాం. మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.